కాబట్టి ఆయన మీద ఆవిడ ఫైట్ చేయడంలో తప్పలేదు, వేరే అవసరం లేదు, ఓకే మీతోటి ఏదో సంబంధం ఉన్నది, ఇది మాట్లాడడం వేరు. డిఎన్ఏ టెస్ట్ల వరకు కూడా వెళ్ళాల్సిన పరిస్థితి ఏంటి అసలు సమాజంలోని? అసలు ఎటువైపు తీసుకువెళ్తున్నారు ఈ ఎపిసోడ్ని? మరి ఆవిడకే తెలియాలి. ఆవిడ ఎంత నీచమైన బుద్ధో, ఎంత నీచమైన సంస్కృతో, ఆమె చదువు ఏం చదువుకుందో, ఆమె సంస్కారం ఇచ్చిందో లేదో మరి ఆమెకే తెలియాలండి. మరి అంటే పసిపిల్లలు, ఆడపిల్లలు, చిన్న పిల్లలు, ఒక 4 సంవత్సరాల పిల్లల కోసం కూడా కామెంట్ చేసే నీచమైన స్థితిలో ఉన్నావంటే మరి నీ లైఫ్ ఏంటో, ఎటుపోతుందో, నీ పిల్లలేంటో, మీ క్యారెక్టర్లు ఏంటో మరి ప్రజలే అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళ పాప కూడా అదే మాట్లాడే పరిస్థితి కదండి. అసలు స్టార్టింగే ఆవిడ స్టార్ట్ చేసింది, ఎవరితోటో వేరే వాళ్ళతో ఏదో వేరే సంబంధాలు ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ చెయ్యమని చెప్పి ఎవరు అడగాలి? ఒకవేళ నేను క్యారెక్టర్ బ్యాడ్ అనుకోండి, నా పిల్లల మీద డిఎన్ఏ టెస్ట్ చేయమని అడగాల్సిన రైట్ ఎవరికి ఉంది? మీ కుటుంబ సభ్యులు అదే మీ హస్బెండ్ కి ఎవరికో వాళ్ళకి రావాలనుమానాలు కదా. మరి ఇలా అడిగిన అది పిచ్, ఒక కుక్క నా దృష్టిలో. అలాంటి కుక్క మాటలు పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు నా మీద ఏమైనా డౌట్ ఉంటే, నేను తప్పుడు పనులు చేశానని అనిపిస్తే నా భర్త కదా నన్ను అడగాలి. ఈ పిల్లలకి డిఎన్ఏ టెస్ట్ చేయించాలని అడగాలి. ఈమె ఎవరండి నాకు అడగడానికి? ఈమె ఎవరండి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి? ఈమె ఎవరు అసలు? హూ ఇస్ షీ? ఇతనికి ఏం రైట్స్ ఉంది అసలు? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు శ్రీని గారు ఏమైనా బాధపడిన సందర్భాలు, ఇది నా వల్ల కావటం లేదు ఇలాగా అనేవి, బాధపడినవి, చాలా ఇబ్బంది పడిన సందర్భం ఏమైనా ఉందా మీ రిలేషన్ లో ఇన్ని రోజులు? చాలా ఇబ్బంది పడిన సందర్భం అంటే ఇదేనండి. తను మీద చంపడానికి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు. చాలా సార్లు అతని ఇంట్లో ఉన్నప్పుడు ఒకసారి డంబుల్తో కొట్టింది, ఒకసారి పిల్లో పెట్టి చంపాలని ట్రై చేసింది. చాలా కుమిలి ఏడ్చారు శ్రీని గారిని. అవునా? అడగండి శ్రీని గారికి, మీరు ఒకసారి ఫోన్ చేసి ఏదైనా ఇంటర్వ్యూ తీసుకొని, మిమ్మల్ని డబ్బులతో కొట్టడానికి ట్రై చేసిందా, మీకు పిల్లో పెట్టి చంపడానికి? కాదండి, ఈయన మామూలుగానే ఫైర్ బ్రాండ్ కదా, ఈయన ఎలా భరించాడండి అవన్నీ? ఏమిటి అంతటి ఫైర్ బ్రాండ్ అయినా ఇంటికి వెళ్ళాక ఏముంటదండి? ఫైర్ బ్రాండ్ అయినా సరే. శ్రీని గారికి నేను ట్రై చేస్తాను. నిద్రమత్తులో పడుకున్నప్పుడు పిల్లో పెడితే ఏ ఫైర్ బ్రాండ్ అని ఏం చేస్తారు? ఏదైనా ఎక్కడైనా కూర్చొని ఏదైనా పని చేసుకుంటూ డంబుల్ విసిరితే ఎవరైనా ఏం చేస్తారు? డైరెక్ట్ గా అటాక్ చేస్తే ఎవరైనా ఫేస్ చేసుకుంటారు. కానీ ఇలా నీచంగా ఇంకొక లాయర్ కి కూడా ఆవిడ డబ్బులు ఆశ చూపి ఫుడ్ పాయిజన్ పట్టమని కూడా అతను చెప్పింది. అతను కూడా మాకు చెప్పారు ఆ విషయం. ఇవన్నీ జరుగుతున్న తరుణంలో అతను ఆమె వైఫ్ ఎలా ఉంటారు? శ్రీనివాస్ గారికి నేను ట్రై చేస్తున్నాను, ఎందుకంటే లైవ్ లోనే అడిగి చూద్దాం అసలు. హలో శ్రీనివాస్ గారు, నమస్తే.